మరికొన్ని గంటల్లో ఏపీ తెలంగాణ ముఖ్యమంత్రుల భేటీ కానున్నారు. హైదరాబాద్ ప్రజాభవన్ వేదికగా సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి సమావేశమవుతారు. రెండు రాష్ట్రాల విభజన సమస్యలు, ఆస్తుల పంపకంపై సమావేశంలో చర్చించనున్నారు. ఏపీ నుంచి సీఎం చంద్రబాబుతో పాటు సీఎస్ నీరబ్ కుమార్, మంత్రులు అనగాని సత్యప్రసాద్, బీసీ జనార్దన్ రెడ్డి, కందుల దుర్గేష్, ఆర్థిక శాఖ కార్యదర్శి పీయూష్ కుమార్ సమావేశంలో పాల్గొనున్నారు. విభజన చట్టంలోని షెడ్యూల్ 9, 10లో పేర్కొన్న ఆస్తుల పంపకాలపై చర్చించనున్నారు. విభజన చట్టంలో పేర్కొన్ని ఆస్తులను విభజనపైన సమావేశంలో చర్చించనున్నారు. ఇటు తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి హాజరవుతారు. వీరితో పాటు సీఎస్, ఆర్థిక, రెవెన్యూ ఉన్నతాధికారులు కూడా ముఖ్యమంత్రుల భేటీకి హాజరవుతారు. ప్రధానంగా షెడ్యూల్ 9, 10లో ఉన్న సంస్థల విభజనపై చర్చించే అవకాశం ఉన్నట్లుగా అధికార వర్గాలు తెలిపాయి. షెడ్యూల్ 9లోని ఏకాభిప్రాయం లేని 23 సంస్థల పంపిణీపై చర్చ జరిగే అవకాశం ఉంది. ఇక 10వ షెడ్యూల్లో ఎటూ తేలని 30 సంస్థల పంపిణీపై కూడా చర్చించే ఛాన్స్ ఉంది. ఇప్పటి వరకు విభజన వివాదాలపై రెండు రాష్ట్రాల అధికారుల మధ్య దాదాపు 30 సమావేశాలు జరగ్గా అందులో కొన్ని మాత్రమే పరిష్కారం అయ్యాయి. రాష్ట్ర విభజన సమయంలోని పెండింగ్ సమస్యలతో పాటు పలు అంశాలలో ఏకాభిప్రాయం కోసం ఇవాళ సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ ప్రజాభవన్లో రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. ఇప్పుడు తొలిసారిగా రెండు రాష్ట్రాల సీఎంల మధ్య భేటీతో మరిన్ని అంశాలపై క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. అయితే ఈ భేటీలో ఇరు రాష్ట్రాల సీఎంలు పలు డిమాండ్లను లేవనెత్తే అవకాశం కనిపిస్తోంది. ఇందులో ప్రధానంగా తెలంగాణ ప్రభుత్వం విభజన సమయంలో ఏపీలో కలిపిన 7 మండలాలను తిరిగి తెలంగాణలో కలపాలని కోరనుంది. దీంతో పాటు 24,000 కోట్ల విద్యుత్ బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేయనున్నట్లుగా తెలుస్తోంది. టీటీడీలో భాగం కావాలని, తీర ప్రాంతంలో భాగం కావాలని అడిగే ఛాన్స్ కూడా ఉంది. కృష్ణపట్నం, మచిలీపట్నం, గంగవరం పోర్ట్లలో భాగం కావాలనే ప్రతిపాదనను తెలంగాణ సీఎం తీసుకొచ్చే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు. రాకేష్, మరో 2 గంటల్లో తెలంగాణ అలాగే ఏపీ సీఎంలు ఇద్దరు కూడా ప్రజాభవన్లో భేటీ కాబోతున్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే ప్రజాభవన్లో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సీఎం ఓఎస్డి శేషాద్రి ఏర్పాట్లకు వ్యవహారాలను కూడా చూస్తున్నారు. ఇరు రాష్ట్రాలకు సంబంధించి సీఎంల స్థాయిలో ఇది మూడో భేటీగా చెప్పుకోవచ్చు. మొదటిసారి తెలంగాణ ఏర్పడిన తర్వాత మొదటి 5 సంవత్సరాల్లో ఏపీ సీఎం అప్పుడు చంద్రబాబు, అప్పుడున్న సీఎం కేసీఆర్ ఇద్దరు కూడా నీటి వివాదాలకు సంబంధించి చర్చించడం జరిగింది. అయినప్పటికీ ఆ సమస్య పరిష్కారం కాలేదు. ఆ తర్వాత మళ్ళీ రెండోసారి ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా కేసీఆర్ అలాగే అప్పటి ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఒకసారి భేటీ కావడం జరిగింది. అప్పుడు సీఎస్ల స్థాయి కూడా మరొక భేటీ జరిగినప్పటికీ కొన్ని అంశాలపైన క్లారిటీ వచ్చింది. ఇంకా చాలా అంశాలపై క్లారిటీ రావాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో మరొకసారి ఈరోజు రెండు రాష్ట్రాల సీఎంలు ఇటు చంద్రబాబు అటు రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా భేటీ కాబోతున్నారు. ఇరు రాష్ట్రాల నుంచి 3 మంత్రులు కూడా ఈ భేటీలో పాల్గొనబోతున్నారు. తెలంగాణ నుంచి మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అలాగే సంబంధించి డిప్యూటీ సీఎం కూడా పాల్గొనబోతున్నారు. శ్రీధర్ బాబు కూడా పాల్గొనబోతున్నారు. ఈ సమావేశంలో సీఎస్లు అలాగే సీఎం ఓఎస్డి కూడా పాల్గొనే అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా కూడా కొన్ని డిమాండ్లకు సంబంధించి ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేసింది. 9, 10 షెడ్యూళ్లకు సంబంధించి ఉన్న ఆస్తులు హైదరాబాద్లో ఏవైతున్నాయో అవి కూడా పూర్తిగా తెలంగాణకే చెందుతాయని తెలంగాణ వాదిస్తూ ఉంది. ఎందుకంటే విభజన చట్టం ప్రకారం హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా 10 ఏళ్ళు పూర్తయిన నేపథ్యంలో ఆ మిగిలిన ఆస్తులన్నీ కూడా తెలంగాణ ప్రభుత్వానికే చెందుతాయి, తెలంగాణకే చెందుతాయనే వాదనను ఈరోజు ఏపీ ప్రభుత్వం ఉంచు తెలంగాణ ప్రభుత్వం ఉంచబోతుంది. దీంతోపాటు విద్యుత్ బకాయిలకు సంబంధించి కూడా 10 ఏళ్ల క్రితం ఏపీ ప్రభుత్వం విభజన సమయంలో దాదాపుగా 7 నుంచి 8,000 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉండే అది ఇప్పటివరకు దాదాపుగా 24 కోట్లపై కూడా చేరుకుంది. దీని విషయంలో నిధులు చెల్లించాలి. ఒకవేళ తెలంగాణ ప్రభుత్వం కూడా ఏదైనా చెల్లించాల్సి ఉంటే అవి కూడా చెల్లించడానికి సిద్ధంగా ఉందామనే ప్రతిపాదనను తెలంగాణ ప్రభుత్వం ఏపీ ముందుంచబోతోంది. దీంతో పాటు విభజన సమయం తర్వాత 7 మండలాలను పోలవరం ముప్పుకు సంబంధించి
7 మండలాలను ఏపీలో కలపడం జరిగింది. అయితే తిరిగి వాటిని ఇవ్వమని కోరుతున్నారు. లేని పక్షంలో చివరిగా కనీసం 5 గ్రామాలైనా ఇవ్వాలనేది తెలంగాణ ప్రభుత్వం డిమాండు. ఈ రెండిట్లో ఒక విషయం పైన తెలంగాణ ప్రభుత్వం తాడోపోడో తెలుసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. దీంతో పాటు కృష్ణా నదిలో మేజర్ వాటా కావాలనేది తెలంగాణ ప్రభుత్వం యొక్క ప్రధాన డిమాండ్గా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే కృష్ణా బేసిన్లో ఎక్కువ కూడా తెలంగాణ ఉన్న నేపథ్యంలో బేసిన్ ప్రకారం చూస్తే తెలంగాణకే ఎక్కువ నీటి కేటాయించాలి, కానీ విభజన సమయంలో తక్కువ నీరు కేటాయించారు. ప్రస్తుతం తెలంగాణకు ఆ నీరు సరిపోవట్లేదు. 3 జిల్లాలు మహబూబ్నగర్ కానీ, ఖమ్మం కానీ, నల్గొండ జిల్లాలకు నీరు ఇంకా పెంచుకోవాలనుకుంటే కృష్ణా బేసిన్లో వాటా పెరగాలనేది తెలంగాణ ప్రభుత్వం అభిప్రాయపడతా ఉంది. ప్రస్తుతం 299 టీఎంసీలు తెలంగాణకు కేటాయించగా దీన్ని 542 టీఎంసీలకు పెంచాలనేది తెలంగాణ ప్రభుత్వం డిమాండ్. కనీసం కృష్ణాలో ఏదైతే 811 టీఎంసీల నీటి లభ్యత ఉందో అందులో కనీసం సగం అంటే 50% అయినా ఇవ్వాలనేది చివరిగా తెలంగాణ ప్రభుత్వం యొక్క డిమాండ్గా కనిపిస్తోంది. ఇక 9, 10 షెడ్యూళ్లకు సంబంధించి చూస్తే మొత్తం కూడా 9వ షెడ్యూల్ చూస్తే 23 సంస్థల విషయంలో ఇంకా ఏపీ తెలంగాణ మధ్య పేచి కొనసాగుతోంది. వాటి ఆస్తులు అప్పుల విషయంలో ఇద్దరి మధ్య కూడా విభేదాలు ఉన్న నేపథ్యంలో వాటి విషయంలో ఏవైతే తెలంగాణలో ఉన్నాయో ఆ సంస్థలను కూడా తెలంగాణకే ఉండాలనే ప్రతిపాదనను తెలంగాణ ప్రభుత్వం పెట్టబోతోంది. 10వ షెడ్యూల్ చూస్తే 142 సంస్థలు ఉన్నప్పటికీ 30 సంస్థల విషయంలో ఇంకా ఇరు రాష్ట్రాల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. తెలుగు యూనివర్సిటీ అలాగే అంబేద్కర్ యూనివర్సిటీ వాటి విషయంలో ఇంతవరకు విభజన తర్వాత కూడా ఆస్తుల పంపకాలు జరగలేదు. అయినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం రన్ చేస్తున్న నేపథ్యంలో వాటి విషయంలో కూడా తెలంగాణకి చెందుతాయి అనేది ప్రధానంగా వినిపిస్తుంది. ఇవి కాక విభజన చట్టంలో కొన్ని ఆస్తులను చేర్చలేదు. అయితే ఆ ఆస్తుల విషయంలో ఏపీ ప్రభుత్వం తమదే అని వాదిస్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో విభజన చట్టంలో పేర్కొన్న ఆస్తులు కూడా తెలంగాణకి చెందితే తెలంగాణ భూభాగంలో ఏవైతున్నాయో అవన్నీ తెలంగాణకి ఇవ్వాలనే ప్రతిపాదన కూడా సిద్ధం చేయబోతున్నారు. దీంతో పాటు విభజన సమయంలో కొంతమంది ఉద్యోగులు ఏపీకి వెళ్ళారు. ఏదైతే 52-48 సంబంధించిన ఏదైతే రేషియో ఉందో ఆ రేషియో ప్రకారం చూస్తే ఏపీకి కొంతమంది తెలంగాణ ఉద్యోగులు వెళ్ళడంతో వారు కొంత ఇబ్బంది పడుతున్నారు. తెలంగాణ ప్రభుత్వానికి ఇప్పటికే పలు దఫాలుగా కూడా 10 ఏళ్లలో విజ్ఞప్తి చేసినా ఇరు రాష్ట్రాల మధ్య అంగీకారాలు రాకపోవడంతో కూడా బదిలీ కాలేదు. ఈ అంశానికి సంబంధించి కూడా చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. ఇలా ఇంకొన్ని అంశాలు ప్రతిపాదన సిద్ధం చేసే అవకాశం ఉంది. టీటీడీకి సంబంధించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చూస్తే టీటీడీ అత్యంత కీలకమైన దేవస్థానం. అయితే తెలంగాణకు దాంట్లో వాటా ఇవ్వాలి, మిగతా వాటి విషయంలో ఏపీ ప్రభుత్వం వాటా తీసుకున్నప్పుడు ఎందుకు టీటీడీ విషయంలో మాకు వాటా ఇవ్వరనే అంశాన్ని కూడా ఈరోజు తెలంగాణ లేవనెత్తే అవకాశం ఉంది. దీంతోపాటు ముఖ్యంగా గత కొన్నేళ్లుగా కూడా టీటీడీలో తమ ఏవైతే సిఫార్సు ఉన్నాయో లేఖలు ఏవైతున్నాయో దర్శనాలకు సంబంధించి వాటిని పట్టించుకోవట్లేదు. కనీసం వాటిని అయినా పట్టించుకోవాలంటూ కూడా కొద్దిసేపటి క్రితమే మంత్రి తుమ్మల సీఎంకి లేఖ రావడం జరిగింది. ఈ అంశాన్ని ప్రస్తావించాలని కూడా కోరడం జరిగింది. దీంతోపాటు ఏపీకి కోస్టల్ కారిడార్ తీర ప్రాంతం ఎక్కువగా ఉంది, దాదాపుగా 1000 కిలోమీటర్ల పై చిలుకు ఉంది. కాబట్టి తెలంగాణకు ఆ సదుపాయం లేదు. తెలంగాణ కూడా సరుకు రవాణా చేసుకునేందుకు కృష్ణపట్నం కానీ మిగతా ఎయిర్పోర్ట్లకు సంబంధించిన వాటి విషయంలో వాడుకునేందుకు అయితే ఇచ్చేందుకు కూడా వెసులుబాటు కల్పించాలనే ప్రతిపాదన తెలంగాణ ప్రభుత్వం పెట్టబోతోంది. ఇలాంటి అనేక అంశాలను కూడా ఈ యొక్క మీటింగ్లో పెట్టే అవకాశం ఉంది. అయితే ఏ మేరకు ఈ ప్రతిపాదనలో ఏపీ ప్రభుత్వం ఒప్పుకుంటుందనేది చూడాలి. ఎందుకంటే ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వారి యొక్క ప్రజల అభిప్రాయం మేరకు మెజారిటీగా లాభం చేకూర్చేందుకే నిర్ణయాలు తీసుకుంటాయి. కాబట్టి ఎవరు నిర్ణయానికి ఎవరు తలొగ్గుతారనేది చూడాల్సిన అవసరం అవుతుంది. 6 గంటలకు అంటే రాకేష్, మెయిన్గా ఇప్పుడు ఈ ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎప్పుడైతే భేటీ కాబోతున్నారో ఓటుకు నోటు అనే అంశం తెరపైకి వస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ నుంచి వచ్చిన ప్రతిపాదనలకు సుముఖత చూపించే అవకాశం ఉంది అన్నట్టుగా ఒక టాక్ నడుస్తోంది. దానికి సంబంధించింది కొంచెం లోబడే అవకాశం ఉంది అన్నట్టుగా కూడా కొన్ని విశ్లేషణలు వస్తున్నాయి. మరి దీనిపై ఏంటి, మరి ఎలా ఉండబోతోంది? ఈ ఓటుకు నోటు అంశం అనేది ఇప్పుడు తెరపైకి రావటం వల్ల వాళ్ళు తెలంగాణ పెట్టిన ప్రతిపాదనలకు తలొగ్గే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? ఖచ్చితంగా ఈ అంశం చర్చ జరుగుతూ ఉంది. ఎందుకంటే ఓటు నోటు కేసు విషయంలో ఇటు ఇద్దరు సీఎంలు కూడా కేసుతో ముడిపడి ఉన్న అంశం కాబట్టి ఈ అంశం పైన సోషల్ మీడియా వేదికగా ఒక చర్చ అయితే జరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఆయా రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులుగా వీళ్ళు పాల్గొంటున్న నేపథ్యంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు అనుగుణంగా ఆ రాష్ట్ర ప్రజల అభిష్టం మేరకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఏమాత్రం కాస్త అటు ఇటు అయినా కానీ ఆయా రాష్ట్ర ప్రభుత్వాల మీద ప్రజల నుంచి ఒత్తిడి పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఏ మేరకు వారి అభిప్రాయాలను ఇతర ప్రభుత్వాల అభిప్రాయాలను సమర్థిస్తారనేది చూడాలి. ఇద్దరు కూడా చాలా ఛాలెంజింగ్గా ఏ నిర్ణయం కాస్త ఆ రాష్ట్రానికి నష్టం జరిగే విధంగా తీసుకున్న ఆ రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఈ యొక్క భేటీలో
ఈ ఉన్న ఏవైతే ఇష్యూ ఉన్నాయో 9-10 షెడ్యూల్కి సంబంధించి కానీ విద్యుత్ అంశాలకు సంబంధించి కానీ నీటి వాటాల విషయానికి సంబంధించి కానీ ఇవన్నీ కూడా జటిలమైన అంశాలు కాబట్టి 10 ఏళ్లుగా వాటికి పరిష్కారం లభించట్లేదు. కేంద్ర హోంశాఖ దగ్గర మీటింగ్ జరిగిన పరిష్కారం కేంద్ర హోంశాఖ కూడా చూపించలేకపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇద్దరు సీఎంల భేటీ ద్వారా ఇద్దరు కూర్చోవడం ద్వారా సమస్య పరిష్కారం అవుతుందా అనే అనుమానాలు అయితే రేకెత్తిస్తున్నాయి. చూడాలి, భేటీ తర్వాత సీఎంలు ఇద్దరు కూడా జాయింట్ ప్రెస్ మీట్ నిర్వహించే అవకాశం ఉంది. క్లారిటీ వచ్చింది దానిపైన స్పష్టత ఇస్తారు. లేని పక్షంలో మరొకసారి సిఎస్ అలాగే ఉన్నత స్థాయి అధికారుల సమక్షంలో మరోసారి భేటీలు జరిగే అవకాశం ఉంది. రాకేష్, మెయిన్గా ఇప్పుడు ఈ విద్యుత్ బకాయిలు కానీ 7 మండలాల తెలంగాణలో కలపడం కానీ తీర ప్రాంతంలో భాగం కావాలని ఇంకో డిమాండ్ ఒకటి తెరపైకి వచ్చినట్టుగా కూడా తెలుస్తోంది. ఏంటి పాసిబిలిటీస్ ఎలా ఉన్నాయి, ఎలాంటి విశ్లేషణలు వస్తున్నాయి దీని మీద అసలు? ఎస్, ఖచ్చితంగా. ఎందుకంటే ఏపీ ప్రభుత్వం కూడా కొన్ని డిమాండ్లు, ముఖ్యంగా హైదరాబాద్లో ఉన్న ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని తిరిగి మళ్ళీ అడుగుతుంది. అలాగే విభజన చట్టంలో కొన్ని ఆస్తుల్ని అప్పుడున్న అధికారులు చేర్చలేదు, వాటిని కూడా ఏపీ ప్రభుత్వం తమదిగానే వాదిస్తున్న నేపథ్యంలో దీనికి కౌంటర్గా మాత్రమే ఈ యొక్క తీర ప్రాంతంలో వాటా కావాలనే ప్రతిపాదనను తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఎందుకంటే అడగకపోతే ఖచ్చితంగా వారి యొక్క డిమాండ్లనే చర్చకు పెట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ఎంత స్ట్రాంగ్గా అయితే ఏ అంశాలు అయితే ప్రతిపాదనలకు తీసుకొచ్చారో అంతే స్ట్రాంగ్గా తమ ప్రతిపాదనలు ఉండేందుకు తెలంగాణ ప్రభుత్వం కూడా ఆ దిశగా అడుగులు వేసింది. అందులో భాగంగానే తీర ప్రాంతానికి సంబంధించి కొంత భాగం అనడం, పోర్టులు అడగడం, అలాగే టీటీడీలో కొంత భాగం అనడం, ఈ అంశాలన్నీ కూడా ఎత్తుకు పై ఎత్తు వేసే భాగంలోనే తెలంగాణ ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేసిందనేది స్పష్టంగా కనిపిస్తోంది. ఎప్పుడైతే తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులు ఏవైతే విభజన చట్టం ప్రకారం తిరిగి ఏపీ ప్రభుత్వం తీసుకోవడానికి ట్రై చేస్తుందో దాన్ని కౌంటర్ చేసేందుకు ఈ అంశాలన్నీ తెరపైకి తెచ్చిందనేది స్పష్టంగా కనిపిస్తోంది. ఆ అంశాలు కనుక ఏదైతే ఏపీ ప్రభుత్వం విభజన చట్టం లేని ఆస్తుల్ని తమగాదని కనుక చర్చకు తీసుకొస్తే ఈ అంశాలను కూడా తెలంగాణ ప్రభుత్వం ఏపీ ప్రభుత్వం ముందు నుంచి వాదించే అవకాశం ఉంది. కాబట్టి కౌంటర్ టు కౌంటర్ పాలిటిక్స్ అనేది డైరెక్ట్గా జరుగుతున్నాయి. అయితే ఏ అంశాలు, ముఖ్యంగా విద్యుత్కు సంబంధించిన విషయంలో రెండు కూడా డబ్బుతో కూడుకున్న అంశం. రెండు ప్రభుత్వాలు కూడా ఇతర ప్రభుత్వం ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ఏపీ చెల్లించాలంటుంది, ఏపీ ప్రభుత్వం తెలంగాణ చెల్లించాలి. ఇలాంటి అంశాలు ఏ మేరకు పరిష్కరించబడతాయనే ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. రాకేష్, అంటే కొన్ని అంశాలు కోర్టు పరిధిలో ఉన్న నేపథ్యంలో ఈ భేటీ తర్వాత, ఈ ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ తర్వాత ఆ కోర్టు ప్రొసీజర్స్కు ఒక కిక్ స్టార్ట్ వచ్చే అవకాశం ఏమైనా ఉందా? ఎస్, ఖచ్చితంగా. ఎందుకంటే ఏవైతే లీగల్ ఇష్యూస్ ఉన్నాయో వాటి విషయంలో ఈ సమావేశంలో డిస్కస్ చేసే అవకాశం ఉంది. రెండు రాష్ట్రాలకు సంబంధించిన సిఎస్లకు సంబంధించి బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. నిజానికి గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ భేటీ సందర్భంగా కొన్ని అంశాలపైన క్లారిటీ వచ్చింది. ఆ తర్వాత సిఎస్ల ఆధ్వర్యంలో ఒక కమిటీ వేసి సమస్యల పరిష్కారం చూపాలని భావించినప్పటికీ సిఎస్ల స్థాయిలో భేటీ జరిగినప్పటికీ అప్పటికి రెండు రాష్ట్ర ప్రభుత్వాలు అప్పుడున్న ప్రతిపాదనలకు అంగీకరించకపోవడంతో కూడా ఆ సమస్యలు అలాగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు కూడా లీగల్ ఇష్యూస్ ఉన్నప్పటికీ వాటి విషయంలో రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో కొంత తలొగ్గి సమస్య పరిష్కారానికి చొరవ చూపితే తప్పితే అవి పరిష్కరించబడే అవకాశం లేదు. ఈ రోజుల్లో సీఎంల స్థాయిలో కూడా ప్రాథమికంగా సూత్రోపాయంగా మాత్రమే నిర్ణయాలు తీసుకుంటారు. టెక్నికల్గా మొత్తం కూడా రెండు రాష్ట్రాల సిఎస్లు మరోసారి భేటీ అవుతా కానీ ఈ సమస్యలకు పరిష్కారం లభించే అవకాశం లేదు. రైట్ రాకేష్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.